భారతి, బాత్రూమ్ లో సబ్బు లేదో తీసుకురా. మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య. బాత్రూమ్ లో సబ్బు లేదటమ్మా, ఇచ్చిరాపు. అక్కడే ఉంది అత్తయ్య, ఊరికే అల్లరంతే. ఒంట్లో బాగుంటుందమ్మా? బాగుంది అత్తయ్య. నీకే చెప్పేది, నాకు టైం అయిపోతుంది ఆఫీస్కి. సబ్బు ఒక్కసారి వెళ్ళి చూసిరా అమ్మా. ఇదిగోండి. ప్లీజ్ వాళ్ళ ముందే అలా చేయొద్దు ప్లీజ్. అమ్మా, నీ కోడలు జీడిపప్పు ఉప్మా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది అనుకో. అయినా నువ్వు తినబోతున్నావు, నేను చెప్పేదే ఉంది. అందుకెందుకు మొన్నటికి మొన్న పకోడీలు చేసింది, అద్భుతంగా చేసింది. పొద్దున సాయంత్రం ఒకటే పకోడీ తినేసా. ఆఫీస్కి వెళ్తే కూడా మర్చిపోయాను. చెప్పుకోకూడదమ్మా, ఒక చేతి మహత్యం. నోరు మూసుకుని తినరా. అలాగే. చిన్నప్పటి నుంచి ఇదే వరసమ్మా. 25 ఏళ్ళు నన్ను వేధించు తిన్నాడు, ఇక నీ వంతు. ఉప్మా అంతా జీడిపప్పే ఉంది. నీ జీతం ఎంతరా అబ్బాయి? మగాడు జీతం ఆడదాని వయసు అడగకూడదే. ఇదిగో చూడు, నువ్వు రిటైర్ అయ్యేంత వరకు నీ జీతం ఎంతో నాకు చెప్పలేదు. కనీసం నా కొడుకు జీతం ఎంతో నన్ను తెలుసుకునివయ్యా. 1400 అత్తయ్య. 1400? మంచి జీతమే. మరి ఏమైనా మిగులుస్తున్నారా? రేపు పిల్లా జల్లా కలిగితే ఏమీ మిగలదు. ఇప్పుడే కాస్త వెనకేసుకోవాలి. అప్పు చేసి డబుల్ కాటు బీరువా కొన్నారు అత్తయ్య. వాటికి నెల నెల వాయిదా కట్టాలి. పోతే 900 చేతికి వస్తాయి. అందులో 200 మీ అబ్బాయి గారి పాకెట్ మనీ. పాకెట్ మనీయా? అదేం ఖర్చురా అబ్బాయి? అరే మగాడన్నాక అనేక ఖర్చులుంటాయి, అవన్నీ నీకెందుకే? ఏముంటాయి, నెలకి 200 రూపాయల ఖర్చులు. ఊరికే కొడుకుని వెనకేసుకురాబాక. అదేనే, సిగరెట్లని పార్టీలని ఉంటాయి మరి. అలాంటి దిక్కుమాల అలవాట్లు నా కొడుకు ఎందుకు వస్తాయి? ఏరా అబ్బాయి? అమ్మా, నా ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళేస్తాను. నా దగ్గరికి రాకండి. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఏడుపేగా మిగిలింది. భారతి, మగవాడిగా నా పౌరుషం నా చేత తాగించింది, ఇల్లాలుగా నీ బాధ్యతలను భయపెట్టింది. ఐఎమ్ సారీ. ఐ ప్రామిస్ యూ, దీన్ని బలహీనతగా మారినావు. ఇంకెప్పుడు తాగను. నీ మీద ఉంటు. మన ప్రేమ మీద ఉంటు. ఏమయ్యా, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అమ్మాయి సీటు దొరికిందా? మీ నాన్న ఈ ఊళ్ళో ఉన్న స్కూళ్ళన్నిటికీ డొనేషన్లు ఇచ్చాడు కదా. రండి వెంకటరామయ్య గారు, మీ అమ్మాయికి సీట్ ఇస్తామని మర్యాద చేసి మరీ పంపించారు. ఇదేమిటిది, నా మీద ఎరుచూ పడతావు? నీకు చదువు చెప్పడం చేతకాలేదని నేను తొందరగా రిటైర్ చేశారు. ఇప్పుడు నీ కూతురికి చదువు చెప్పించుకోవడం కూడా చేతకాలేదన్నమాట. పోనీ ఏదైనా కాన్వెంట్ లో ట్రై చేస్తే బాగుంటుంది. అది జరిగింది. స్కూల్ ఫీజు 150 రూపాయలతో పాటు డొనేషన్లు 1500 రూపాయలు చదివించాలట. అదే తగు జరిగే పని కాదు. ఇది చదివి ఉద్ధరించేది లేదని ఒక దండం పెట్టి తిరిగి వచ్చాను. నేను చదువుకుంటానన్నా. ఎక్కడి నుంచి తీసుకొని చదివించమంటావే? నోరు మూసుకుని ఇంట్లో కూర్చొని అంటులతో వేడు. వెళ్ళు. నువ్వేం బాధపడకమ్మా, నేను ఎక్కడో చోట ప్రయత్నం చేస్తాను. ఏమండి, ఈ డబ్బు మామయ్య గారికి ఇవ్వండి. రజనీకి డొనేషన్ కట్టేస్తారు. అదేమిటమ్మా భారతి, నువ్వు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బు దాని చదువు ఖర్చు పెడతావా? 3 ముళ్ళు పడ్డాక ఆడదానికి అత్తిల్లే పుట్టిల్లు కాదత్తయ్య. పర్వాలేదు, తీసుకోండి. అది కాదమ్మా, నిన్ననేగా చెప్పావు ఆ డబ్బుతో నల్లపూసలు గొలుసు చేయించుకుంటానని. చేతిలో డబ్బు ఉంది కాబట్టి చేయించుకుంటానన్నాను. అది చదువు కంటే ముఖ్యం కాదు కదా. వదిలే భారతి, నేను ఆఫీసులో లోన్ కోసం ట్రై చేస్తాను. పర్వాలేదు రా, మనం ఎలాగో కట్టం పుచ్చుకోలేదు కదా. అది ఆడపడుచు కట్టం అనుకుని ఇస్తుంది అమ్మాయి. ఏమ్మా ఎంత కదా, ఇలా ఏమ్మా నేను కట్టాను. రామారావు, సావిత్రి, వెంకటేశ్వరరావు. 10th క్లాస్ అడ్మిషన్ ఒకటి. వస్తున్నా. ఏమయ్యా, నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉందయ్యా. ఎక్కడ చూడలేదు సార్.
కాదయ్యా, ఎక్కడో చూశానయ్యా నిన్ను నేను. లేదు సార్, మీరు పొరపడుతున్నారు. నన్ను ఎక్కడ చూడలేదు. నేను పొరపాటు పడుతున్నానా? ఏమయ్యా, నా జ్ఞాపశక్తిగా వంక పెడుతున్నావా? తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. సిపాయిలు తిరుగుబాటు 1857లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1919లో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1930లో జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది. ఇన్ని జ్ఞాపకాలు పెట్టుకున్నామని నిన్ను నేను మర్చిపోతానా? నిజం సార్, ఆ గాంధీ గారి మీద ఒట్టేసి చెప్తున్నాను నిజంగా. గాంధీ గారా? ఆహా, ఏమయ్యా, ఆ ఫోటో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో తీసింది కదా? తెలియదండి. తెలీదంటావా? గాంధీ గారి ఫోటో కింద కూర్చుని ఆయన సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆ ఫోటో ఎప్పుడు తీసిందో తెలియదంటావా? నీకు అసలు ఉద్యోగం ఇచ్చింది ఎవరయ్యా? మీ హెడ్ మాస్టర్ పేరేమిటి? సార్, ఆయన ఊళ్ళో లేరు సార్. ఇదిగోనండి మీ రసీదు. ఆయన ఊళ్ళో లేకపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పావు నీ పని. ఏమయ్యా, నీకు నేను డబ్బిచ్చానా? ఇవ్వలేదు సార్. మరి రసీదు ఎలా ఇచ్చావయ్యా? అదే మీకు జ్ఞాపశక్తి ఎక్కువ ఉన్నారు కదా, అందుకని మీరే ఇస్తారని. శాబాష్ శాబాష్. ఇదిగో వస్తాను. అమ్మయ్యా, ఈ నన్ను గుర్తుపట్ల. ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా. కాళేశ్వరరావు మార్కెట్, టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం, రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ. సార్, అన్నీ గుర్తున్నాయి నాకు. ఇప్పుడు చెప్పమంటారా? ఇప్పుడు ఎందుకయ్యా, ఊరు మారిపోయాం కదా, అక్కర్లేదా కూర్చో. సార్ వస్తాను. నిజంగా మీరు మంచివారండి. వస్తాను. ఎంత మంచివారు, తప్పించి మరి వెళ్ళారు. హాయ్ భారతి. వస్తున్నాను. రావోయ్, భర్త ఇంటికి రాగానే బూట్లు తీయటం అన్నీ ఏం లేదు. కాఫీ తీసుకోండి. కాఫీ గుడ్. కూర్చొని తాగండి. పర్వాలేదు, మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇదిగో ఈ నెల జీతం. రావు అండ్ రావు కంపెనీ. ఈ కంపెనీ మన సంబంధం ఏంటి భారతి? పిలిచారండి? ఏమిటి, నీకేదో ఇంటర్వ్యూ వచ్చినట్టుంది. మన సుజాత ఏదో మంచి ఉద్యోగం ఉందని చెప్తేనూ అప్లై చేశానండి. ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటో? నెల నెలా మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు, పైగా 200 రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే మా అమ్మ నాన్న వచ్చారనే? చచ్చా, అదేం కాదండి. ఇంట్లో మనుషులు పెరిగేసరికి ఖర్చు కూడా పెరుగుతుంది కదండి. పైగా రజని పెళ్లికి ఎదుగుతోంది కూడాను. నువ్వు ఉద్యోగం చేసి రజనీ పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. నా చెల్లాయి పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసు. చేతనైతే నువ్వు ఖర్చులు తగ్గించు. ఏం ఖర్చులు తగ్గించమంటారు? దుబారా ఖర్చులు. నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే మోహం మీద చెప్పేసాను, అంతేకాని నేను చేసే దుబారా ఖర్చులను మాత్రం అనకండి. లేకపోతే ఏంటో ఇచ్చిన డబ్బుతో అడ్జస్ట్ చేసుకుని సంసారం చేయడం చేత కాదు, కానీ పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం అది కాదు.